మీకు విశ్వనాథ్ గారు ఎక్కువగా సంగీతపరమైన సినిమాలు అవి ఎక్కువ చేశారంట కదా. అందులో ఏవైనా మీరు అంటే ఆయనతో కూడా మీకు అటాచ్మెంట్ ఉంది, ఆయనతో కూడా మీ ఫాదర్ దగ్గర నుంచి ఉంది. అంటే ఇప్పుడు ఆయన చేసిన సినిమాలు ఏవైనా గుర్తున్నాయి మేడం? ఆయన సినిమాలు పాడినవి కానీ ఆయన అందులో మంచి మంచి సాంగ్స్ సాంఘిక పరంగానూ ఉన్నాయి, ఆయన దాంట్లో సంగీత పరంగానూ ఉన్నాయి ఆయనది. అవును, దానికి ఒక ఇన్సిడెంట్ ఉంది. నేను 6th స్టాండర్డ్ చదువుతున్నప్పుడు మా నాన్నగారు ఆఫీస్లో ఒక కాంపిటీషన్ జరిగినప్పుడు మాకు తెలియకుండా మా అమ్మగారి ఫ్రెండ్స్ ఎవరో వచ్చి నా పేరు ఇచ్చినప్పుడు ఏదో ఒకటి ప్రిపేర్ అవ్వాలి కదా. అప్పుడు సాగర సంగమంలో ఓం నమః శివాయ ప్రిపేర్ అయిపోతున్నాను. నాకు మా నాన్నగారు తెలియదు పెద్ద నేను అంత బాగా పాడతాను, కానీ నాన్నగారు పొద్దున్నంతా ఆఫీసు, ఈవినింగ్ మ్యూజికల్ క్లాసెస్కి ఇంకా సంగీతం నేర్చుకుంటూ ఉండేవారు. అలా అయితే రాత్రి 9:30 అలా అయింది. నాన్నగారు ఇంటికి వచ్చేసరికి అమ్మ చెప్పారు, ఇలా సోని రేపు పాడుతుంది అంటే, అవునా ఏం పాట పాడుతున్నావు, నువ్వెందుకు పాడుతున్నావు ఏంటి అని ఆయన అసలుకి ఆ క్వశ్చన్ చేసేసరికి ఇలా ఓం నమః శివాయ అంటే, అవునా ఓం నమః శివాయ ఏది పాడు అన్నారు. పాడితే ఏంటో పాడడం ఏంటి అసలు అని అడిగారు. ఇప్పుడు ఇప్పుడు ఎందుకు లాస్ట్ మూమెంట్లో ఏదైనా ఇంకా రేపే ప్రోగ్రాము తను డిస్కరేజ్ అయిపోతుందేమో అనే మా నాన్నగారు ఏం చేశారంటే, సరే అయితే ఒక పని చెయ్యి, అందులో ఒక చరణం ఎలా ఉంటుంది, ఓ ఆ హమ్మింగ్ అప్పుడు చక్కగా నువ్వు వాల్యూమ్ ఏ విధంగా వదలాలి రావాలి అని చెప్పి అదొకటి చెక్ చేసుకోమని చెప్పి చరణం దగ్గరికి వచ్చేసరికి, ప్రకృతి పార్వతి నీతో నడచిన 7 అడుగులే స్వర స్వర సప్తకమై అంటే ఇలా వెళ్ళి అలా రావాలి అని చెప్పారు. నాకు ఇంకా అదే అలా గుర్తుండిపోయింది అనమాట. అంటే 7 అడుగులే స్వర సప్తకమై సగమదని సగమద అసలు ఇంకా అలా పాడేశాను. పిచ్ అనేది తెలియాలి మేడం, అంటే హై పిచ్ కానీ లో పిచ్ కానీ తెలిస్తేనే. అండ్ భావం ఇంపార్టెంట్ పాడేటప్పుడు. సో అలా వెళ్ళాలి, ఆ స్మూత్నెస్, ఆ స్వింగ్, అలా అది హార్డ్ రాక్ లాగా పాడకూడదు. పాట అన్నది ఒక సౌమ్యంగా మృదువుగా ఫీల్ ఉండాలి, హాయిగా ఏ విధంగా స్వింగ్ అనమాట, అది ఎలా వెళ్ళాలి ఎలా కిందకి రావాలి అన్నది అది యాజ్ ఇట్ ఈస్గా అలాగే ఇంకా అక్కడ దింపేయడం. నాకు ఫస్ట్ ప్రైజ్ రావడం అందులో ఫస్ట్ ప్రైజ్. సో అక్కడ నుంచి ఎదురు చూసుకోవడం లేదు, వెనక్కి తిరిగి చూసుకోవడం లేదు, ఎదురు ముందుకు వెళ్ళడమే ఇంకా లేదు. యాక్చువల్లీ సంగీతం పాటలు పాడి బోల్డ్ అండ్ ప్రోగ్రామ్స్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు కొంత ఈ ప్రొఫెషన్లోకి వచ్చేసాక కొంత తగ్గింది పాడడం అదే కూడా, బికాజ్ ఐఎమ్ నాట్ ఎ పర్ఫార్మింగ్ ఆర్టిస్ట్. సో ఆ నాలెడ్జ్తో దానిపైన ఒక రీసెర్చ్ చేసి ఇప్పుడైనా సరదాగా కొంచెం ఎక్సర్సైజ్ ఏదైనా ఒక ప్రిపరేషన్ ఉండి పాడడం అంటే అప్పుడు చాలా బాగా వస్తుంది. అప్పుడు అనిపిస్తుంది నా సంగీత ప్రపంచాన్ని ఏంటి నేను ఐ హ్యావ్ టు మెయింటైన్ దాట్ అని, బికాస్ మ్యూజిక్ ఈజ్ మై స్ట్రెస్ బస్టర్. నాకు అసలు ఒక పిల్ అవసరం లేదు, ఒక మెడిసిన్ అవసరం లేదు. ఏదైనా కొంచెం చిరాగ్గా ఉంది అంటే హాయిగా కూర్చొని ఒక మంచి పాట పాడేసుకుంటే హాయిగా దట్స్ మ్యూజిక్ థెరపీ. రాఘవేంద్రరావు గారు కొన్ని మంచి సినిమాలు చేశారు, అన్నమయ్య. అవును, అలాంటివి అసలు నిజంగా అన్నమయ్య అంటే ఇంకా తిరుగులేని. అసలు అందులో ఏమైనా మంచి సాంగ్ పెట్టండి మేడం, మా కోసం పాడిన నిగమాంత వర్ణిత మనోహర రూప నగజాజధరుడా శ్రీనారాయణ, నిగమాంత వర్ణిత మనోహర రూప నగరాజధరుడా శ్రీనారాయణ, నారాయణ వెంకట నారాయణ, నారాయణ తిరుమల నారాయణ, వీతించు వైరాగ్య దివ్య సౌఖ్యం బియ్య నూపక గదా నన్ను ఒడవరకుచో, పైన సంసార బంధముల కట్టేవు నా పలుకు చెల్లునా నారాయణ,
కాంతవర్ణిత మనోహర రూప నగరాజధరుడ శ్రీనారాయణ నారాయణ లక్ష్మీనారాయణ తిరుమల నారాయణ తిరుపతి నారాయణ హరే హరే హరే. చాలా బాగుంది మేడం. మీ ఇంట్లో వాళ్ళకి ఎవరికి ట్యాబ్లెట్స్ కూడా అక్కర్లేదు, ఇంకా మీ పాట చాలు. ఇంకోటి మేడం, మీరు అంటే సంగీతంలో డాక్టరేట్ చేశారు, కర్ణాటక సంగీతం బాగా అవపోసం పెట్టారు. కర్ణాటక సంగీతంలో ఏదైనా అంటే ఇప్పుడు దానికి సంబంధించి మనం చెప్పుకోదగింది చూసుకుంటే కనుక కర్ణాటక సంగీతానికి సంబంధించి ఫేమస్ ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు బాగా, ఆవిడ తిరిగిలేదు. ఆవిడ ఏది మనకి విష్ణు సహస్రనామం పాడిన ఈ రోజు ఎవరింట్లో చూస్తే విష్ణు సహస్రనామం ఆవిడదే వినిపిస్తుంటుంది. మీకు ఏదైనా ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి పాట కానీ గుర్తున్న ఏదైనా ఉన్నా చిన్న 2-3 లైన్? యాక్చువల్లీ ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు అంతా మనం పాడలేం కానీ యాక్చువల్లీ సంగీతానికి నిజంగా ఒక అడ్రస్, కేర్ ఆఫ్ అడ్రస్ కర్ణాటక సంగీతానికి అసలు వారికి వారే. కానీ కర్ణాటక సంగీతంలో అంటే ఇప్పుడు ఎవరైనా కర్ణాటక సంగీతం మీద కానీ లేకపోతే సంగీతం వైపు కానీ ఆకర్షితులైనా లేదంటే నేర్చుకున్న దానికి ఆద్యురాలు ఆవిడే మెయిన్. అంటే మీ చిన్నప్పుడు అవ్వచ్చు, మా చిన్నప్పుడు అవ్వచ్చు, పొద్దున్నే సుప్రభాతం వచ్చిందంటే ఆవిడదే. ఆవిడదే. అంటే మేమేంటంటే కర్ణాటక సంగీతంలో మేము ఎన్నో కీర్తనలు నేర్చుకున్నాము. అంటే వారందరూ మాకు స్ఫూర్తి. డికే పట్టమ్మాళ్ గారు, ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు, ఎంఎల్ వసంత కుమారి గారు, ఇంకా త్రిమూర్తులు త్యాగరాజస్వామి వారు, శ్యామశాస్త్రి గారు, మాకు ముత్తుస్వామి దీక్షితార్ గారు, వారి కీర్తనలు, వారు రాసిన కీర్తనలు మాకు నేర్పారు. అవి మేము నేర్చుకున్న సంగీతం కీర్తనలు ఒకటి మేడం. సిద్ధి వినాయకం సిద్ధి వినాయకం మనీషం చింతయామ్యహం ప్రసిద్ధ గణనాయకం విశిష్టార్థదాయకం వరం సిద్ధి వినాయకం సిద్ధయక్ష కిన్నరాది సేవితం సిద్ధయక్ష కిన్నరాది సేవితం అఖిల జగత్ ప్రసిద్ధ మూల పంకజ మధ్యస్థం మోదకహస్తం సిద్ధి వినాయకం మహేశం చింతయామ్యహం ప్రసిద్ధ గణనాయకం విశిష్టార్థదాయకం వరం సిద్ధి వినాయకం సిద్ధయక్ష సిద్ధయక్ష కిన్నరాది సేవితం అఖిల జగత్ ప్రసిద్ధ మూల పంకజ మధ్యస్థం మోదకహస్తం సిద్ధి వినాయకం. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు పాడిన కీర్తనలు మీకు బాగా నచ్చినవి ఉన్నాయి మేడం? 2 లైన్లు. అసలు పొద్దున్న లేస్తే నేను వారివి లలితా సహస్రనామం, ముఖ్యంగా విష్ణు సహస్రనామం, సుప్రభాతం, ఇది కాకుండా ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు పాడిన కనకధార స్తోత్రం అండ్ మధురాష్టకం. ఇవి మధురాష్టకం కానీ కనకధార స్తోత్రం కానీ ఏదైనా ఒక 2 లైన్లు చదవండి మేడం. నిజంగా ఎందుకంటే అవి చాలా శక్తినిచ్చే కూడా. కనకధార స్తోత్రం అనేది ఏ ఇంట్లో చదివితే ఇది చాలా అమ్మవారికి చాలా ఇష్టమైన స్తోత్రం అది. వందే వందారు అంగం అంగం హరే పులకభూషణమాశ్రయంతే భృంగాంగనీవ ముకులాభరణం తమాలం
అంగీకృతాఖిల విభూతిరపాంగలీలా మాంగళ్యదాస్తు మమ మంగళదేవతాయా. ముగ్ధా ముహుర్విదధి వదనే మురారే ప్రేమత్రపా ప్రణిహితాని గతాగతాని మాలాదృశోర్మధుకరీవ మహోత్పలేయ सा मे श्रियं दिशतु सागर संभवाया.